హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, అగ్నివీర్ ర్యాలీకి సంబంధించిన ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. స్టార్టింగ్ లో కొన్ని షిఫ్ట్లు ఈజీగా వచ్చాయి, కానీ ఆ తర్వాత షిఫ్ట్లు వేరే లెవెల్లో క్వశ్చన్స్ అనేది మనకు అడగడం జరిగింది. అందరూ తెలిసిన విషయమే అనమాట. రైట్. సో మనం ఎక్స్పెక్ట్ చేయలేని క్వశ్చన్స్, మనం ఎక్స్పెక్ట్ చేయలేని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం అనేది చాలా గమనార్హం. ఈసారి లాస్ట్ ఇయర్ ఇట్లాంటి ఎప్పుడు జరగలేదు అట్లా. రైట్. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే, ఎవరైతే ఎగ్జామ్ రాసి వచ్చిన పిల్లలు ఉన్నారో, ఏవైతే హార్డ్ షిఫ్ట్లు వచ్చాయో, అంటే ప్రతిరోజు నాకు తెలిసి 1-2 ఖచ్చితంగా హార్డ్ షిఫ్ట్లు పడుతున్నాయి. నిన్న ఈ రోజు కూడా నేను వీడియో చేయలేకపోతున్నాను డ్యూ టు సమ్ రీజన్స్. సో హార్డ్ షిఫ్ట్లు ఖచ్చితంగా పడుతున్నాయి. మరి హార్డ్ షిఫ్ట్లు పడ్డప్పుడు క్వశ్చన్స్ SSC/GD లెవెల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. రెగ్యులర్ గా వచ్చేసి మనకు ఏదో సింపుల్ క్వశ్చన్స్, స్టార్టింగ్ చేయక నుంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ పడుతున్నాయి. కానీ ఇక్కడ కొంచెం ట్రెండ్ మారింది, ఖచ్చితంగా ట్రెండ్ మారింది. లెక్క ప్రకారం మన క్వశ్చన్స్ నాకు వచ్చిన దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా ట్రెండ్ మారింది. అండ్ కొంచెం హార్డ్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఈజీగా ఒక 1 or 2 షిఫ్ట్లు అనేది ఈజీ పడుతున్నాయి అనమాట. బట్ యావరేజ్ గా ఒక స్టూడెంట్, ఒక నార్మల్ స్టడీ చేసి, ఒక నార్మల్ ప్రిపరేషన్ చేసి వెళ్ళిన స్టూడెంట్ ఆల్మోస్ట్ మ్యాథ్స్, రీజనింగ్ వరకు ఓకే చేయగలుగుతున్నాడు. కానీ సంహౌ జనరల్ సైన్స్ కూడా చేయగలుగుతున్నాడు. బట్ జనరల్ ఆర్ట్స్ లో కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నాడు అనమాట. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది వే క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవునా కదా? మీ షిఫ్ట్లలో మీకు వచ్చిన క్వశ్చన్స్ కూడా చాలా వరకు కొన్ని హార్డ్ క్వశ్చన్ ఏదైతే షిఫ్ట్లు ఉన్నాయో వాటిలో అవుట్ ఆఫ్ ది వే క్వశ్చన్స్ అడిగారండి. ఈవెన్ మనం కూడా ఇమాజిన్ చేయలేదు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. వన్ వేలో చెప్పాలంటే ఒక క్వశ్చన్ పేపర్ యొక్క లెవెల్, స్టాండర్డ్ అనేది పెంచేశాడు ఆర్మీది కూడా. ఈ విషయం మనం అందరూ అర్థం చేసుకోవాలా. బట్ ఇక్కడ చాలా మంది హార్డ్ క్వశ్చన్స్, హార్డ్ షిఫ్ట్లు వచ్చిన వాళ్ళు బాగా టెన్షన్ పడుతున్నారు. వేరే వాళ్ళకేమో ఈజీగా వచ్చింది, బట్ మనకేమో హార్డ్ గా వచ్చింది. ఏంది సార్ ఈ దరిద్రం అని చాలా మంది మనకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది అనమాట. రైట్. అది కాదండి. మీకు ఈజీగా వచ్చిన వాళ్లకు, హార్డ్ గా క్వశ్చన్ పేపర్ వచ్చిన వాళ్లకు కూడా ఒకటే న్యాయం జరుగుతుంది. అది నార్మలైజేషన్ లో మీకు అలాంటి న్యాయం జరుగుతుంది. కట్ ఆఫ్ లెవెల్స్ కూడా ఈసారి కూడా ఏ విధంగా ఉంటాయి, ఈ 2-3 విషయాలు ఆ నార్మలైజేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది, జస్ట్ ఒక లేమన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకునేదానికి ఈ యొక్క వీడియో చేసి కాస్త టెన్షన్ పడద్దు. ఖచ్చితంగా మీరు తక్కువ క్వశ్చన్స్ పెట్టొచ్చినా కూడా, ఒకవేళ అది హార్డ్ షిఫ్ట్ అయితే మీకు మార్క్స్ డెఫినెట్ గా యాడ్ అవుతాయి. అది ఎలా యాడ్ అవుతాయి అనే కాన్సెప్ట్ మీద నేను మీకు వీడియో తీసుకొని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందండి. దయచేసి వీడియో చూసిన వాళ్ళు నచ్చింది అంటే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్క విద్యార్థికి అందేలా, ప్రతి ఒక్క విద్యార్థి చూసి కాస్త హార్డ్ క్వశ్చన్స్, హార్డ్ షిఫ్ట్ వచ్చినోడు కాస్త కొంచెం ఊపిరి పీల్చుకునే విధంగా అయితే చేయండి. ఎందుకంటే బాగా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇంత గత 4 నెలలు 3 నెలల నుంచి కష్టపడి అసలు క్వశ్చన్సే రాలేదు సార్ అన్న విధంగా కూడా చాలా కొన్ని షిఫ్ట్లు వచ్చాయి అట్లా. రైట్. నో డౌట్ చాలా షిఫ్ట్లలో మనం చెప్పుకున్న క్వశ్చన్స్ కూడా కవర్ అయ్యాయి. బట్ కొన్ని షిఫ్ట్లో అయితే మనం చెప్పే క్వశ్చన్స్ కూడా అసలు ఆ రిలేషన్ లోనే లేవు అనమాట. ఆ విధంగా క్వశ్చన్ పేపర్స్ వచ్చాయి. ఒకసారి చూద్దాము మనము అసలు నార్మలైజేషన్ అంటే వర్కౌట్ ఏంటి. ఎందుకంటే మీకు అందరికి ముందు తెలియాల్సిన విషయం అనమాట. ఎవరైతే టెన్షన్ పడుతున్నారో, హార్డ్ షిఫ్ట్ లో వచ్చాయో మీకు అయితే ఖచ్చితంగా ఈ విషయం గురించి తెలుసుకోవాలి. రైట్. సో నార్మలైజేషన్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది అండి. రైట్. సో నార్మలైజేషన్ అనేది ఇప్పుడు ఇదేం కొత్త పదం ఏం కాదు. SSC లో ఉంది, బ్యాంకింగ్ లో ఉంది. బ్యాంకింగ్ లో ఇంకా 100% యాక్యురసీ నార్మలైజేషన్ చేస్తారనమాట. SSC లో ఉంది, RRB లో ఉంది, వాట్నాట్ చాలా ఎగ్జామ్స్ లో ఈ నార్మలైజేషన్ ఉంది. ఎందుకు సార్ ఈ నార్మలైజేషన్ కండక్ట్ చేస్తారు సార్ అంటే, ఒకటి లక్షల్లో కాంపిటీషన్ ఉన్నప్పుడు మల్టిపుల్ షిఫ్ట్లు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఒకే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం చాలా కష్టం. మల్టిపుల్ షిఫ్ట్లు ఉంటాయన్నమాట. మల్టిపుల్ షిఫ్ట్లు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఈ మల్టిపుల్ షిఫ్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఏమైతుందంటే 110% ప్రతి షిఫ్ట్ ఒకే లెవెల్ ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. ప్రతి షిఫ్ట్ లో ఒకే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడగాలి అంటే దట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. లైక్ ఇప్పుడు ఒక 30 షిఫ్ట్లు ఉన్నాయి, 40 షిఫ్ట్లు ఉన్నాయి. అందరికి ఒకే కేటగిరీ, ఒకే వెయిటేజ్, ఒకే లెవెల్ ఆఫ్ పేపర్ ఇవ్వాలంటే కాదండి. ఖచ్చితంగా కొన్ని పేపర్లు హార్డ్ వస్తాయి, కొన్ని పేపర్లు ఈజీగా వస్తాయి, కొన్ని పేపర్లు మరీ ఈజీగా వస్తాయి, కొన్ని పేపర్లు మోడరేట్ లెవెల్లో రావడం జరుగుతుంది. మరి వీళ్ళందరికీ లైక్ పేపర్స్ వచ్చే విధానం ఏ విధంగా ఉంటుంది? ఫర్ సపోజ్ ఈజీగా వచ్చింది ఒక పేపర్ అనుకుంటే, రైట్. సో మోడరేట్ గా కొన్ని పేపర్లు రావడం జరుగుతుంది, కొన్ని షిఫ్ట్లు రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కూడా గమనించుంటారు అనమాట. కొంతమంది ఈజీగా రాశారు, డే 1 లో కాస్త 3 షిఫ్ట్లు ఈజీగానే వచ్చాయి.
డే 2 లో జస్ట్ 1 or 2 షిఫ్ట్లే ఈజీ వచ్చాయి, మిగిలేదు మోడరేట్ హార్డ్ కూడా వెళ్ళిపోయాయి, రైట్? సో ఈ రోజు కూడా టఫ్ గానే అడుగుతున్నాడు అనమాట. సో ఇంకొకటి కాన్సెప్ట్ ఏంటంటే హార్డ్ క్వశ్చన్స్ రావడం అనమాట, హార్డ్ క్వశ్చన్. ఇంకా ఇంకా చెప్పాలంటే ఒకటి వచ్చేసి వెరీ ఈజీ కాన్సెప్ట్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతాయి, వెరీ ఈజీ కాన్సెప్ట్ క్వశ్చన్. ఇట్లా 4 రకాలుగా మనకు పేపర్ కేటగరైజేషన్ మనం చేసుకోవచ్చు, రైట్? అయితే ఫర్ ఎనీ గివెన్ పర్టికులర్ షిఫ్ట్, ఏదైనా పర్టికులర్ షిఫ్ట్ లో మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఆర్మీ ఎగ్జామినేషన్ మీదే ఉంది, మీ ఆర్మీ ఎగ్జామ్ లో ప్రతి ఒక్కరికి ఈజీ క్వశ్చన్స్ ఇవ్వాలంటే పాసిబుల్ కాదు, ప్రతి ఒక్కరికి మోడరేట్ ఇవ్వాలన్నా పాసిబుల్ కాదు, అందరికి హార్డ్ క్వశ్చన్స్ ఇవ్వాలన్నా కూడా పాసిబుల్ కాదు. ఎందుకంటే పేపర్ సెట్టింగ్స్ లో ఈ పేపర్ యొక్క లెవెల్ స్ట్రెంగ్త్ అనేది పేపర్ టు పేపర్ మారిపోతా ఉంటుంది, ఈ విషయం గమనించాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కు ఈక్వల్ జస్టిస్ అనేది ఉండాలా లేదా? ఈక్వాలిటీలో చూడాలి ప్రతి స్టూడెంట్ ను, అంతేగాని ఇప్పుడు ఈజీగా రాసిన వాడు ఖచ్చితంగా మీ ఎగ్జామ్ పరంగా తీసుకుంటే 50కి 45 క్వశ్చన్స్ కరెక్ట్ చేయగలుగుతాడు, 45 వరకు కరెక్ట్ చేస్తాడు. సరే సార్ వెరీ ఈజీగా వచ్చింది ఈ క్వశ్చన్స్ అనుకున్నప్పుడు, సరే మరి ఈజీగా వచ్చిన వాడు 50కి అట్లీస్ట్ ఎంత లేదన్నా కూడా 35 నుంచి 40 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలిగే లెవెల్ కి వస్తాడు. ఓకే, అయితే మోడరేట్ లెవెల్ క్వశ్చన్ పేపర్ కింద మనకు వచ్చినప్పుడు ఏమైతుంది అంటే 50కి వీడు 30 అంటే 30 నుంచి అంటే 25 నుంచి 35 మధ్యలో కంటే ఎక్కువగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేరండి, ఇది మాత్రం గ్యారంటీ, రైట్? సో హార్డ్ క్వశ్చన్స్, హార్డ్ లెవెల్ క్వశ్చన్ పేపర్ వచ్చింది అనుకున్నప్పుడు 50కి ఖచ్చితంగా అంటే 20 నుంచి 30 మధ్యలో అంతకంటే ఎక్కువ క్వశ్చన్ పేపర్స్ కి ఆన్సర్ చేయలేరు, ఈ విషయాన్ని గమనించాలి. ఒప్పుకుంటారా లేదా మీరైనా కూడా? మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మిమ్మల్ని అడిగే డైరెక్ట్ క్వశ్చన్ ఒకటే, రైట్? మీ పేపర్ ఏ విధంగా ఉంది, మీరు ఎన్ని క్వశ్చన్స్ గా ఆన్సర్ ప్రాపర్ గా చేయగలిగినారు అనేది కూడా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో దట్ అది వేరే పిల్లలు కూడా మీకు అర్థం చేసుకునేదానికి ఒక చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది అనమాట. మీరు అర్థం చేసుకుంటారు, వేరే పిల్లలు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో అందరూ అర్థం చేసుకుంటారు. మళ్ళీ చెప్తున్నా, మీ క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చిందా, ఈజీ వచ్చిందా, మోడరేట్ వచ్చిందా, మీరు ఎన్ని క్వశ్చన్స్ కి అటెంప్ట్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ మీరు కరెక్ట్ కావచ్చు, వీటి మీద కమెంట్ సెక్షన్ లో అయితే ఖచ్చితంగా మీ కమెంట్ తెలియచేయండి అమ్మా, ఓకేనా? రైట్, ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈజీగా వచ్చినవాడే జాబ్ కొట్టుకుంటాడని కాదు, ఇక్కడ ఈ ఈక్వాలిటీ మెయింటైన్ చేసే దానికోసం ఖచ్చితంగా నార్మలైజేషన్ కాన్సెప్ట్ తీసుకొని రావడం జరిగింది. నార్మలైజేషన్ కాన్సెప్ట్ లో ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఫస్ట్ మనకు ఒక యావరేజ్ గా తీసుకుంటే ఒక అంటే నేను జనరల్ లాంగ్వేజ్ లో చెప్తానా, మరి ఫార్ములా వేసి అంటే నాకు అర్థమై సావదు, మీకు అయితే అసలు అర్థమై కాదు, మీకు నాకే కాదు పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ కూడా ఈ యొక్క జనరల్ ఫార్ములా స్టాటిస్టిక్స్ డేవియేషన్ అని అదని ఇదని తోలని సుమారుగా పొడుగు 1 కిలోమీటర్ పొడుగు ఫార్ములా ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే జనరల్ లేమన్ లాంగ్వేజ్ నార్మల్ అండర్స్టాండింగ్ లో ఒక సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ప్రయత్నం చేస్తా చూడండి. అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 100 మంది ఉన్నారు ప్రతి షిఫ్ట్ కు, ప్రతిరోజు షిఫ్ట్ పరంగా తీసుకుందాం, ప్రతి షిఫ్ట్ కు 100 మంది ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తా ఉన్నారు అనుకుందాం, రైట్? ఫర్ సపోజ్ ఒక పేపర్ వచ్చింది, ఈజీగా వచ్చింది, 100 మంది రాశారు. 100 మంది రాస్తే వీళ్ళ యావరేజ్ ఎంత లేదైనా కూడా మరీ టూ మచ్ ఈజీగా వచ్చిందంటే 45 యావరేజ్ వెళ్ళిపోతుంది కదా, వీళ్ళ యావరేజ్ 45కి వెళ్ళిపోతుంది. అంటే 100లో కనీసం అంటే కనీసము ఒక 70 నుంచి 80 మంది 45 క్వశ్చన్స్ పెట్టగలిగే లెవెల్కి వచ్చేస్తారు. మిగిలిన చెప్పలేము, ఏం చదివినోడు తక్కువ పెట్టారు. 70 నుంచి 80 మంది 40 అంటే 100లో జస్ట్ 70 to 80 మెంబర్స్ 45 క్వశ్చన్స్ రేంజ్ చేసే అటెంప్ట్ వచ్చినప్పుడు అప్పుడు ఆ యొక్క అల్గారిథం అంటే మనం ఏం సర్చ్ చేయము, ఎవడు నువ్వు నేను ఎల్లన్న పుల్లన్న కూర్చొని ఇది హార్డ్ ఇది ఈజీగా ఎవడు చేయడా, అంతా కంప్యూటర్ మహాత్మా అనేది చూసుకుంటాడు, రైట్? సో వాళ్ళు ఎట్లా చూసుకుంటారు, ఎలా డిసైడ్ చేస్తారు ఈ క్వశ్చన్ పేపర్ ఈజీ అండ్ హార్డ్ అనుకుంటే చూడండి, ఒక 100 మంది ఫర్ సపోజ్ ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసేటప్పుడు యావరేజ్ గా 100లో 70 నుంచి 80 మంది 45 క్వశ్చన్స్ కు కరెక్ట్ ఆన్సర్ చేశారంటే అది కన్సిడర్ చేసేది చలో అందరూ బాగానే రాశారు, అందరూ బాగానే రాశారంటే ఇది కొంచెం పేపర్ ఈజీనే బా అనేసి డిసైడ్ చేస్తారు. ఓకే, రైట్. ఇదే 100 మందిలో ఇంకొక అంటే నెక్స్ట్ మళ్ళీ షిఫ్ట్ లో 100 మంది వచ్చారు. మరి 100 మంది వచ్చినప్పుడు జస్ట్ ఈజీ క్వశ్చన్ పేపర్ అన్నప్పుడు 35 నుంచి 45 మార్కులే కదా, 40 మార్కులే కదా మనకు రావాల్సింది. 35 to 40 అంతకంటే ఎక్కువ చేయలేరు. సో వీళ్ళు ఈ 35 to 40 కూడా ఎంతమంది అటెంప్ట్ చేస్తారు, 60 to 70 కంటే ఎక్కువ మంది మనకు ఈ రేంజ్ లో కంటే ఎక్కువ రాలేరు. ఈ రేంజ్ లో కంటే కూడా ఎక్కువ రాలేదు. 60 to 70% అనేది ఇంత స్కోర్ రావడం. అప్పుడు ఏమైతుంది,
అంటే సార్ 45 క్వశ్చన్స్ కు కరెక్ట్ పెట్టిన వాళ్ళు ఈజీ దాంట్లో ఉంటారా? తక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఒక యావరేజ్ తీస్తారు. లైక్ వైజ్ సేమ్ ఇదే 100 మందికి ఇక్కడ కూడా ఒక యావరేజ్ తీసి, రైట్? సో అరే ఇప్పుడు డిసైడ్ చేస్తారు ఏంది, ఎస్ ఇది ఈజీ పేపర్ లో 70 నుంచి 80 మంది ఇంత స్కోర్ పెట్టగలుగుతున్నారు అనేసి ఈ 4 షిఫ్ట్లలో ఒక యావరేజ్ తీసి, ఒక యావరేజ్ ఫర్ సపోజ్ ఈ 4 షిఫ్ట్లలో కంప్లీట్ గా అందరు మెంబర్స్ ను ఒక యావరేజ్ తీస్తారు. ఆ యావరేజ్ తీసేసుకొని ఫర్ సపోజ్ ఒక 30 నుంచి 35 మధ్యలో ఏదైనా సరే 30 క్వశ్చన్స్ లేదంటే 25 ఫర్ సపోజ్ ఒక 25 క్వశ్చన్స్ మధ్య యావరేజ్ ఉందిరా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే 20, 17, 19, 20 వీళ్ళు రాసుకొని ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని హార్డ్ క్వశ్చన్ పేపర్ వచ్చిందని కన్సిడర్ చేస్తారు కదా. మరి వీళ్ళను సేమ్ నాలెడ్జే ఉంటుంది, బట్ ఒక హార్డ్ పేపర్ వల్ల వాళ్ళతో కొంచెం ఇబ్బంది పడిన టెన్షన్ తీసుకొని వస్తున్నారు. అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీళ్ళని నార్మలైజేషన్ కాన్సెప్ట్ లో ఖచ్చితంగా ఈ యొక్క మినిమం లెవెల్ ఆఫ్ కట్ ఆఫ్ ఉంటుంది కదా, ఆ లెవెల్ ఆఫ్ కట్ ఆఫ్ మార్కుల వరకు వాళ్ళకు మార్కులు యాడ్ చేస్తారు. అంటే అప్రాక్సిమేట్ గా నేను మీకు చెప్తున్నది ఏంటంటే హార్డ్ లెవెల్, మోడరేట్ లెవెల్, హార్డ్ లెవెల్ వచ్చిన వాళ్ళకి 15 నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్కులు యాడ్ అవుతాయి. ఓవరాల్ గా నేను అంత స్టాటిస్టిషియన్ కాదు, మీకు నార్మలైజేషన్ కూడా కంప్లీట్ గా విడమర్చి చెప్పేదానికి, రైట్? యావరేజ్ గా నేను చెప్పగలుగుతున్నది ఏంటంటే మోడరేట్ లెవెల్లో వచ్చింది క్వశ్చన్ పేపరు, హార్డ్ గా వచ్చింది క్వశ్చన్ పేపరు. ఎవరైతే 25 నుంచి 35 కంటే ఎక్కువ అటెంప్ట్ చేయలేకపోయారో, ఎవరైతే 20 నుంచి 30 కంటే ఎక్కువగా అటెంప్ట్ చేయలేకపోయారో చూడండి, మీ యొక్క స్ట్రెంగ్త్, మీ యొక్క టఫ్నెస్ క్వశ్చన్ పేపర్ ను బట్టి 15 మార్కులు లేదా 20 మార్కుల వరకు కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది షూర్ అండి. కొంతమందికి చెప్పలేం 10 మార్కులే కలుస్తాయి, కొంతమందికి 15 మార్కులు కలుస్తాయి, బట్ మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ కి 15 నుంచి 20 మార్కులు కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. మాక్సిమం గా 15 నుంచి 15 మార్కుల వరకు అయితే యావరేజ్ గా కలుస్తాయి. ఎవరికి హార్డ్ లెవెల్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా 15 మార్కులు కలుస్తాయి, రైట్? ఈ మోడరేట్ లెవెల్ అన్నది 10 నుంచి 15 మార్కులు కలవడం జరుగుతుంది. మరి ఈజీ అండ్ వెరీ ఈజీ వాళ్ళకి ఏమైనా మార్కులు తగ్గుతాయి అంటే సార్ డెఫినెట్ గా కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని కూడా గమనించాలి, రైట్? మరి మీకు అంతే మార్కులు పెట్టి వీళ్ళకి జస్ట్ కొన్ని మార్కులు పెడితే మరి మీకే కదండి మెరిట్ లో ఎక్కువ వచ్చేది, మెరిట్ లో మీకే మార్కులు ఎక్కువ వస్తాయి. మరి మీకు వాళ్లకు ఒకటే న్యాయం చేయాలంటే ఎంతో కొంత మీ దగ్గర నుంచి కూడా తగ్గించుకోవాలా, యావరేజ్ తగ్గించాలా. మరి ఈజీ పేపర్ వచ్చిన దాని నుంచి కొన్ని మార్కులు మీ దగ్గర నుంచి కూడా తీసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళకైతే డామ్ షూర్ మోడరేట్ హార్డ్ గా పేపర్ వచ్చింది. ఎవరెవరైతే ఫీల్ అవుతున్నారో చెప్పండి, మీ యొక్క షిఫ్ట్ లో మీకు పేపర్ ఈజీగా వచ్చిందా, మీ పేపర్ హార్డ్ గా వచ్చిందా? ఒకసారి కమెంట్ అయితే చేయండి. మీరు ఎన్ని అటెంప్ట్ చేయగలుగుతున్నారని కమెంట్ చేయండి అని మళ్ళీ ఆల్రెడీ చెప్పాను. దయచేసి కమెంట్ అయితే చేయండి. మీ పేపర్ లో ఎన్ని మార్క్స్ మీరు అటెంప్ట్ చేయగలిగినారు, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగినారు. ఇది ఒక జనరల్ అండర్స్టాండింగ్, అంతేగాని ఒక ఫార్ములా వేసి మీకేం చెప్పట్లేదు. యావరేజ్ గా ఒక జనరల్ అండర్స్టాండింగ్ చెప్తా ఉన్నాను అనమాట. హార్డ్, మోడరేట్ లెవెల్ వచ్చిన వాళ్లకు డామ్ షూర్ 15, 20, 10 నుంచి 20 మధ్యలో మీకు మార్క్స్ కలిసే ఛాన్సెస్ 99% ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించాలి, ఓకేనా? అయితే ఇంకొక పాయింట్ ఏది సార్, మేము 50కి 50 అటెంప్ట్ చేస్తాం. వీళ్ళు ఎందుకంటే హార్డ్ గా వచ్చినప్పుడు ఖచ్చితంగా నెగటివ్ లేవు కాబట్టి 50కి 50 హార్డ్ అటెంప్ట్ చేసేస్తారు. మళ్ళీ ఎక్కడ మనం పొరపాటు పడతామో, ఇబ్బంది అవుతామో, ఎక్కడ మనకు మార్కులు పోతాయో, రైట్? 50కి 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంతమంది మీరు ఒకసారి చెప్పండి, ఎంతమంది 50కి 50 అటెంప్ట్ చేస్తున్నారు అనేది ఈ ఏరియాలో, రైట్? సో అటెంప్ట్ చేసిన వాళ్ళకు, అటెంప్ట్ చేయకుండా అన్ని క్వశ్చన్స్ కి అటెంప్ట్ చేయకుండా వాళ్ళకు కూడా కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఆ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది సార్ అంటే అక్యురసీలో వస్తుంది అనమాట. అక్యురసీలో అంటే ఎవడన్నా ఎక్కువ తప్పులు పెట్టినాడంటే వాడికి కొంచెం తక్కువ మార్కులు కలుస్తాయి. కలవడం గ్యారంటీ, కలవకుండా ఖచ్చితంగా కలుస్తాయి. ఎక్కువ తప్పులు పెట్టినోడికి కొంచెం తక్కువ మార్కులు కలుస్తాయి. అసలు తప్పులు పెట్టకుండా ఉన్న వరకు కొంచెం బాగా రాసిన వాళ్ళకి, అంటే తప్పులు లేకుండా ఉన్న వాళ్ళు అక్యురసీ మెయింటైన్ చేసిన వాళ్ళకు కొద్దిగా ఎక్కువ మార్కులు కలుస్తాయి. వాళ్ళ మధ్య డిఫరెన్స్ కూడా జస్ట్ 2-3 కంటే ఎక్కువ, అంటే 4-5 కంటే ఎక్కువ లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ మార్కులు, ఎక్కువ అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేసుకున్నడికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాడు అక్కం పక్కం తుక్కం ఏదో ఒకటి పెట్టేస్తాడు. నెగటివ్ మార్కులు లేవు, నెగటివ్ మార్కులు అస్సలు లేవు. 20కి 20 క్వశ్చన్స్ తెలియని వాటికి ఆన్సర్లు పెట్టండి, ఖచ్చితంగా 7-8 అయితే గ్యారెంటీగా సక్సెస్ అవుతాం. 7-8 క్వశ్చన్స్ కు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. 12-15 నుంచి మార్కులు వాడికి యాడ్ అవుతాయి ఆల్రెడీ, రైట్? సో డెఫినెట్ గా హార్డ్ క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్ పేపర్ వచ్చిన వాళ్ళు అండ్ మోడరేట్ గా క్వశ్చన్ పేపర్ వచ్చిన వాళ్ళు దయచేసి
ఫ్రెండ్స్ టెన్షన్ పడకండి, ఖచ్చితంగా మీరు ఫిజికల్ గా ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ విషయం అయితే నేను ఫస్ట్ థింగ్ నేను చెప్పేది. అండ్ ఈజీగా వచ్చిన వాళ్ళు ఎన్ని మార్కులు తీసేస్తారు సార్ అనేది కాన్సెప్ట్ లేదు. మీరు ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్నారు, మీరు ఆల్రెడీ యు ఆర్ ఇన్ ద రేస్, అంతే. మీరు ఈ రేస్ కంటిన్యూ చేసుకుంటూ పోతా ఉండండి, మీరు ఫెయిల్ అయ్యే కండిషనే లేదండి. అండ్ మోరవర్ ఇంకొక పాయింట్, ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇంకొక పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే, మరి సార్ కట్ ఆఫ్ లెవెల్స్ ఏ విధంగా ఉండొచ్చు సార్? రెండు విషయాల మీద ముఖ్యంగా కట్ ఆఫ్ లెవెల్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఒకటి వచ్చేసి వేకెన్సీ మీద, రెండోది వచ్చేసి ఖచ్చితంగా మీలో ఎంతమంది రాశారు, ఖచ్చితంగా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎంత అనేది ఖచ్చితంగా ఆ విషయం మీద డిపెండ్ అయి ఉంటుంది కట్ ఆఫ్ అనేది, రైట్? మీరు పేపర్ ఎంత బాగా రాశారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? ఎలా రాశారు అనే దాని మీద మీకు వేకెన్సీ అంటే ఈ యొక్క కట్ ఆఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనం వాటి గురించి అంత మంచిగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, రైట్? అయితే చూడండి సార్, ఈసారి అయితే వేకెన్సీస్ కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఈ విషయాన్ని అయితే మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం, రైట్? ఈసారి వేకెన్సీస్ కొద్దిగా గట్టిగానే ఉన్నాయి. అండ్ అటెండెన్స్ కూడా మరి అందరూ అప్లికేషన్స్ అన్ని వచ్చిన వాళ్ళు అందరూ అప్లై చేసుకున్నారంటే ఆ ఎగ్జామ్ అటెండ్ రాసారా సార్ అంటే అంత సీన్ లేదు. అందరూ రాయరు. 20 to 30% లేదంటే 40% వరకు అబ్సెంటీస్ ఉంటారు. అబ్సెంటీస్ పోయిన తర్వాత ఫెయిల్యూర్స్ క్యాండిడేట్స్ ఉంటారు. వీళ్ళందరినీ కూడా కన్సిడర్ చేసుకోవాలి. మరి 50కి 10 క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టిన వాళ్ళు, 15 క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టిన వాళ్ళు అయితే పాస్ కారు కదండి. అట్లీస్ట్ అంటే మినిమం ఒక 20 to 25 క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టిన వాళ్ళు అయితే పాస్ అయ్యే ఛాన్సెస్ 80 to 90% ఉందన్నమాట, రైట్? సో మీకు మీ ఎగ్జామినేషన్ లో జీకే పరంగా తీసుకుంటే ఏది మోడరేట్ నుంచి హార్డ్ క్వశ్చన్స్ లెవెల్ వరకు, అంటే హార్డ్ క్వశ్చన్స్ పేపర్స్ వరకు డిస్కస్ చేస్తాం. ఈజీ క్వశ్చన్ పేపర్ మనం డిస్కస్ చేస్తాం. జీకే, జిఎస్, అర్థమెటిక్, రీజనింగ్ పరంగా తీసుకుంటే ఎవరు హార్డ్ క్వశ్చన్స్, హార్డ్ పేపర్ వచ్చిన వాళ్ళు, మోడరేట్ పేపర్ వచ్చిన వాళ్ళు. చూడండి సార్, జీకే అయితే దోలదిచ్చాడు. నిజంగా చెప్పాలంటే కొంచెం టఫ్ గా ఇచ్చాడు. అవుట్ ఆఫ్ ది లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ లో క్వశ్చన్ అడిగారు, అవునా కదా? అవుట్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్ క్వశ్చన్ అడగడం జరిగింది. సార్ మీరు ఒక్కరే కాదు, హార్డ్ గా క్వశ్చన్ పేపర్ వచ్చింది, టఫ్ గా క్వశ్చన్స్ వచ్చినాయంటే మీతో పాటు మొత్తం ఆ షిఫ్ట్ మొత్తం అంతా ఉంటారు, ఆంధ్ర తెలంగాణ అందరూ, రైట్? సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరైతే పాజిటివ్ లోనే ఉంటారు. టెన్షన్ పడకండి, తక్కువ క్వశ్చన్స్ కి అటెండ్ చేసామని టెన్షన్ పడకండి. మరి జీకేలో హార్డ్ క్వశ్చన్స్ వచ్చిన వాళ్ళు దాదాపుగా 7-8 కంటే ఎక్కువ అటెంప్ట్ చేయలేరు. 7-8 కంటే ఎక్కువ అటెంప్ట్ చేయలేరు. ఎక్కడ సార్ ఎక్స్పెక్ట్ చేయలేని ఒక జస్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఏదో పాయింట్ తీసుకొని వచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎస్ఎస్జిడి లెవెల్లో నుంచి అడుగుతున్న ఫోక్ డాన్సర్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్ ట్రెండింగ్ ప్రకారం వెళ్తారనేది మనం కూడా క్లాసెస్ చేసుకుంటూ వచ్చాము. బట్ వాటిల్లో ఎక్కువ క్వశ్చన్స్ తగిలాయి, నో డౌట్ ఆన్ దట్. బట్ అవుట్ ఆఫ్ దట్ కూడా క్వశ్చన్స్ మీకు రావడం జరిగింది ఎగ్జామినేషన్ లో, అది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం, రైట్? 7-8 కంటే ఎక్కువగా అటెండ్ చేసుకోలేరు హార్డ్ గా వచ్చిన వాళ్ళు, ఈవెన్ మోడరేట్ గా వచ్చిన వాళ్ళు. జిఎస్ కూడా అంతేనండి, 8-9 కంటే ఎక్కువగా అటెంప్ట్ చేయలేకపోయారు జనాలు. 8-9 కంటే ఎక్కువ అటెంప్ట్ చేయలేకపోయారు, ఇది మాత్రం ఖచ్చితంగా, రైట్? సో మరీ బిలో యావరేజ్ స్టూడెంట్ అయితే కూడా 5 క్వశ్చన్స్ కంటే కూడా ఎక్కువగా పెట్టలేకపోయారు. అయితే అర్థమెటిక్ లో 15 క్వశ్చన్స్, ఇది ఎంత ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కూడా అర్థమెటిక్ అయితే ఈజీగా వచ్చింది, ఇది మీరు ఒప్పుకోవాల్సిన విషయం, రైట్? సో ఖచ్చితంగా ఇదైతే 15కు 12 నుంచి 13 వరకు యావరేజ్ గా, అంటే 12 నుంచి అంటే ఎగ్జాక్ట్ గా 12 అని మనం రాయలేం, 11 నుంచి 13 వరకు యావరేజ్ గా అయితే కరెక్ట్ గా పెట్టారు చాలా మంది 11 నుంచి 13, రైట్? సో ఇక రీజనింగ్ కూడా తీసుకుంటే 3 నుంచి 4 వరకు అయితే యావరేజ్ గా అందరూ కరెక్ట్ గానే ఆన్సర్ పెట్టారండి. ఆన్ అండ్ యావరేజ్ టఫ్ గా వచ్చిన క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు కూడా 22 నుంచి 23 క్వశ్చన్స్ అయితే కరెక్ట్ పెట్టారని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మిగిలింది అక్కం చేసి ఒక 5, 6, 7 క్వశ్చన్స్ అయితే కరెక్టే పెట్టింటారు. బట్ యావరేజ్ గా వచ్చేసి మనకు కట్ ఆఫ్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా చెప్తున్నదంటే ఎగ్జామినేషన్ లెవెల్ కట్ ఆఫ్ వరకు కూడా మాట్లాడుకుంటే పేపర్స్ సగానికి సగం పేపర్స్ టఫ్ గానే వస్తున్నాయి. కాబట్టి సార్ మీకు టోటల్ మార్కుల గురించి మాట్లాడుతున్నాం, టోటల్ క్వశ్చన్స్ గురించి మాట్లాడట్లేదు. జస్ట్ 35 to 45 అంటే ఈ మధ్య రేంజ్ లోనే మీకు కట్ ఆఫ్ ఉంటుంది, అది నా ఎక్స్పెక్టేషన్, నా అనాలిసిస్. మరి సార్ అంతకంటే ఎక్కువ ఉంటది ఉండదు అనేది దెర్ ఆర్ సో మెనీ రీజన్స్, అంటే ఉండకపోయడానికి ఉండేదానికి. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారము, నా అనాలిసిస్ ప్రకారం జస్ట్ నేను చెప్తున్నది ఏంటంటే 35 నుంచి 45, అంటే మేబీ ఈ రేంజ్ లో అనేది మీకు కట్ ఆఫ్ ఉంటుంది. ఏది రిటర్న్ ఎగ్జామినేషన్ కట్ ఆఫ్ ఉంటుంది అని నేను చెప్తున్నానండి. రిటర్న్ ఎగ్జామినేషన్ కట్ ఆఫ్ ఉంటుంది. మేబీ 37 కావచ్చు,
39 కావచ్చు, 40 కావచ్చు, 45 లోపలనే, అంతకంటే ఎక్కువైతే తీసే ఛాన్సెస్ చాలా తక్కువే ఉంది. ఈ కట్ ఆఫ్ లో మీకు ఫిజికల్ కు ప్రిపేర్ అయ్యేదానికి మీకు ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. అందుకే టెన్షన్ పడకండి దయచేసి. 35 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈవెన్ పేపర్ హార్డ్ గా ఉంది సార్, మేము 30 మార్కులు ఎక్కువ తెచ్చుకోలేకపోయాం సార్, మరి చాలా పేపర్ హార్డ్ గా ఉందంటే డోంట్ వరీ. నీకు నార్మలైజేషన్ కాన్సెప్ట్ ద్వారా ఒక 10, 8, 9, 10, 15 అది ఆ యొక్క ఆ ఫార్ములాని బేస్ చేసుకొని నీకు యాడ్ అవుతాయి. నువ్వు కూడా ఈ యొక్క 35 నుంచి 40 రేంజ్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. మరీ దరిద్రం బాగాలేదంటే నువ్వు ఫెయిల్ అవుతావు. ఆ విషయానికి దానికి ఎవడేం చేయలేదు. ఓకేనా? దరిద్రం బాగాలేదంటే ఫెయిల్ అవుతారు. 5 మందిలో ఒకడు, 6 మందిలో ఒకడు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఫిజికల్ ఉంది, ఫిజికల్ తర్వాత మెడికల్ ఉంది, మెడికల్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంది. చాలా లెంతీ ప్రాసెస్. అన్ని చోట్ల ఫిల్టర్ చేసుకుంటా తీసేసుకుంటా పోతా ఉండడమే. ఎగ్జామినేషన్ కే 60 to 70% కంటే ఎక్కువ అటెండెన్స్ అయితే వచ్చి ఉండదు. అది మాత్రం నేను చెప్తున్నాను. మీ ఎగ్జామినేషన్ హాల్లో మీరే గమనించి ఉండొచ్చు. ఇక్కడ సగం మంది అంటే ఆల్మోస్ట్ 40%, 35 to 40% వెళ్ళిపోయి ఉంటారు. దాని తర్వాత ఎగ్జామ్ ఫెయిల్ అయ్యే వాళ్ళు, అసలు ఏమీ రాని వాళ్ళే కూడా కనీసం వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ లో ఒకటేసారి అందరికీ ఈయనే ఫిల్టర్ చేయరండి. ఈ విషయాన్ని గమనించాలి. మళ్ళీ ఫిజికల్ కూడా 1:10 రేషియోలో తీసుకుంటారు. కాబట్టి మీకు హార్డ్ క్వశ్చన్ పేపర్ వచ్చిన వాళ్ళకు 30 మార్కులు మీరు తెచ్చుకోగలిగినా కూడా మీరు మీ ఫిజికల్ అనేది మీరు స్టార్ట్ చేసుకోండి. సార్ మేము 25 తెచ్చుకున్నాం, ఏమన్నా చేస్తారా అంటే ఏం చేసేది ఏం లేదు. జస్ట్ మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకొని మీరు పరిగెత్తాల్సిందే. చెప్పలేం. 25 మార్కులు వచ్చిన వాడికి కూడా ఒక 15 క్వశ్చన్స్ 15 మార్కులు నామినేషన్ లో కలిసి వాటికి సెలెక్ట్ అయినారా బాబు అని చెప్తే మనం చేసేది ఏముంది చెప్పు. ఖచ్చితంగా మేము కాన్ఫిడెన్స్ అనేది మనసులో పెట్టుకొని మీ రన్నింగ్ ప్రిపరేషన్ అనేది మీరు చేసుకుంటూ పోతా ఉండండి. ఫర్దర్ అప్డేట్ ఏమున్నా కూడా నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఏవైతే క్వశ్చన్స్ రెగ్యులర్ గా వస్తున్నాయో, నేను లైవ్ కండక్ట్ చేయలేకపోయినా కూడా ఫర్ సమ్ రీజన్స్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్స్ అనేది పెడుతూనే ఉన్నాను. టైం టు టైం వాట్సాప్ గ్రూప్ లో మీకు ఇంటిమేట్ చేస్తూనే ఉన్నాను టైం టు టైం. రైట్? సో మీరు ఫాలో అవుతున్నాను టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి మీరు మీ యొక్క ఫిజికల్ అనే దానికి మీరు నెక్స్ట్ అకాడమీస్ కి వెళ్తారా? ఈవెన్ బెటర్ గో ఫర్ ది అకాడమీస్. మీ జెన్యున్ గా ఎక్కడ ఉన్నా లేకపోతే ఏ అకాడమీ మీకు నచ్చినా కూడా వెళ్ళండి. నేను ఒక సింపుల్ థింగ్ ఏం చెప్పేదంటే ఐఎమ్ నాట్ ఫేవర్ టు ద అకాడమీస్. బట్ థింగ్ ఏమైతుందంటే ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వాలి అంటే రకరకాల స్ట్రగుల్స్ వచ్చేస్తాయి అనమాట. ఈ రోజు మార్నింగ్ లేయాలంటే ఏదో ఒక పని పెడతారు, లేదు మధ్య ఈవినింగ్ రన్నింగ్ పోవాలంటే నీకే ఏదో ఒక పని ఉంటుంది, లేదంటే నీకే మజ్జుగా ఉంటావు, నిద్రపోయి లేచావు ఏం పోయినావులే అనే ఫీలింగ్. ఇట్లాంటి హర్డల్స్ అన్ని వస్తాయి. రైట్? సో కొన్ని సమస్యలు అనేది ఉంటాయి. అందుకే మీరు ఏదైనా అకాడమీ చూస్ చేసుకుని ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ ది అకాడమీస్. అండ్ అక్కడ కొంచెం ఇంకా బాగా బెటర్ ట్రైనింగ్ తో ప్రిపేర్ అవడం అనేది ఇట్స్ గుడ్ థింగ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. లేదు సార్ మాకు ఇంటి దగ్గర అన్ని ఫెసిలిటీస్ కంఫర్టబుల్ గా ఉన్నాయి, లేదంటే ఏదైనా ఫిజికల్ అకాడమీస్ ఉంటాయి, ఫిజికల్ అకాడమీలు ఉన్నాయి, తక్కువ ఫీజు తీసుకుంటారు, మాకు కోచింగ్ బాగానే ఇస్తారు అనుకోండి, గో ఫర్ ది ఫిజికల్ అకాడమీ. రైట్? ఏమైనా హాస్టల్ ఏమైనా ఉంటే అరేంజ్ చేసుకొని, లేదు సార్ మాకు ఎన్ని తలకాయ నొప్పులు ఎందుకు, మేము ఒక మంచి స్టాండర్డ్ ఉన్న అకాడమీలకు వెళ్తామంటే వెళ్ళండి. లేదు నాకు అన్ని కంఫర్టబుల్ గా ఉండి ఇంటికాడ ప్రిపేర్ అవుతాం అనుకుంటే ఇంటికాడ ప్రిపేర్ అండి. బట్ థింగ్ ఏంటంటే షో మస్ట్ గో ఆన్. అంతే, మీరు ప్రిపేర్ అవుతా ఉండాలా. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నేను నామినేషన్ గురించి, కట్ ఆఫ్ గురించి, వీటి గురించి నేను క్లారిటీగా ఇప్పుడు చెప్పాను. మీకు ఎంతవరకు అర్థమైందా, పాజిటివ్ గా అర్థమైందా, నెగిటివ్ అర్థమైందా, అది అప్ టు యూ అండి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను చెప్పాను. ఫర్దర్ మీరు డెసిషన్ తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది మీరు కొనసాగించుకోండి. ఓకేనా? నెక్స్ట్ రిజల్ట్స్ గురించి కూడా ఒక పాయింట్ ఏంటంటే, రిజల్ట్స్ కూడా ఎక్కువ టైం తీసుకోవడం. రిజల్ట్స్ గురించి కూడా ఎక్కువ టైం తీసుకోండి. రిజల్ట్ డేట్ కూడా మోస్ట్లీ ఈ యొక్క ఎగ్జామినేషన్ ఈ యొక్క 10 days ఏదైతే షెడ్యూల్ ఉందో ఇది అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా దాని తర్వాత జస్ట్ మీకు మహా అంటే ఒక 15 days తీసుకుంటారండి. అంతకంటే ఎక్కువ తీసుకునే ఛాన్స్ లేదు. దేర్ ఆఫ్టర్ మళ్ళీ ఆగస్టు ఎండింగ్ నుంచి కావచ్చు, మిడ్ ఆఫ్ ది ఆగస్ట్ అంటే ఎండింగ్ ఆఫ్ ది ఆగస్ట్ నుంచి మీకు రన్నింగ్ అనేది స్టార్ట్ అయిపోతాయి. ఫిజికల్ ఈవెంట్స్, యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి మహా అంటే ఈ యొక్క షెడ్యూల్ అయిపోయిన 10-15 రోజులకే మీకు రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంది. డిజిటలైజేషన్, కంప్యూటరైజేషన్ కాబట్టి రిజల్ట్స్ తీసేదానికి జస్ట్ ఒక రోజు సరిపోతుంది. రైట్? సో ఈ విషయాన్ని గమనించండి. ప్రతి ఒక్కరూ మంచిగా ప్రిపేర్ అయ్యి అంటే ఫిజికల్ కూడా ఎంతవరకు అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ఈ కాన్సెప్ట్ ప్రకారం అర్థం చేసుకొని మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటే మాత్రం మీ ప్రిపరేషన్ అనేది మీరు సాగించండి. రైట్? సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అగ్నివీర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.